వాళ్ళకున్న మెంటల్ ట్రేట్ ఏంటంటే దే గ్రో సైలెంట్ వైల్ యాంగ్రీ వెన్ యాంగ్రీ. కోపం వస్తే ఇంట్లో నిశ్శబ్దం అన్నమాట. అంతఃపురాల్లో ఎక్కడుందో కైక వెతుక్కుంటూ వెళ్ళాలి దశరథుడు. తర్వాత మీరు వెళ్ళి మాట్లాడించినా కూడా నిశ్శబ్దం, రా కూర్చుంటారు. మౌన వ్యాఖ్య అని ఇంకేం అవ్వలేదు. ఇవన్నీ ఇలాంటి కోపం వస్తాయి. లక్ష్మణుడికి వాళ్ళు కోపం వస్తే మన రోడ్డు మీద తెలుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఆఫీసు నుంచి వాకిట్లోంచి క్లబ్కి వెళ్ళిపోయి వాళ్ళు నిద్రగింటి తిరిగి రావచ్చు. ముందు వాకిట్లో తెలుస్తుంది లక్ష్మణుడికి వాళ్ళు కోపం వస్తాయి. ముఖ్యంగా లక్ష్మణుడికి ఆడవాళ్ళకి కోపం వచ్చిందంటే ఎవరు లోపోయితే వాళ్ళమే. అంటే కోపం అనేది ఒక ఇంపర్సనల్ ఎంటిటీ వాళ్ళకి. ఇది ఎవరి మీద ఉండదు. లక్ష్మణుడికి కోపం అంటే కోపం అది. అది కుర్రాడు ఉంటే వాడు వ్యూస్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ భర్త ఉంటే మరి వాడికి ఎవడైనా అంతే. కానీ అడ్వాన్స్ అవుతూ ఉండి ఇన్సానిటీ కేసెస్ లోకి వచ్చినటువంటి కొన్ని ఉంటాయి. వీటిలో కూడా వాటిలో మాత్రం చాలా డేంజరస్. నక్సల్కా పేషెంట్ in a split second the lady throws the child into fire or a drum of water. ఊళ్ళో ఒక ఉండేది 3 మాటలు పడేసింది డ్రమ్ ఆఫ్ వాటర్ లో చేయండి. సడన్ గా వాళ్ళు చూసి సేవ్ చేశారు. ది చైల్డ్ ఈజ్ సేవ్. బట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ షీ అండర్స్టాండ్స్ అండ్ షీ గివ్స్. అది నక్సల్ కదా. అంటే అడ్వాన్స్డ్ కేసెస్. నక్సల్ అందరూ ఇలా అంటే ఇంకా ప్రపంచం ఉండదు. అది రుద్రకోపాగ్ని. అలాగే డెలివరీలో పెర్పరల్ మేనియా వచ్చి తర్వాత మెంటల్ గా వచ్చినప్పుడు హస్బెండ్తో మామూలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి లేడీ ఆ పక్కన స్టవ్ వెలుగుతూ ఉంటే ఈ స్టవ్ హస్బెండ్ మీకు విసురుగా అనిపిస్తుంది అని ఇట్లా. కానీ ఏమిటి ఇలా ఐడియా వచ్చింది? నాన్సెన్స్. కొన్ని ఇంపల్సెస్ అంటారు వాటిని. అవి వేరే అర్థం చేసుకోవాలి. అంటే అనాలోచిత చేష్ట. అంటే మైండ్ కానీ లాజిక్ కానీ థింకింగ్ కానీ ఇంటెన్షన్ కానీ ఏముండదు. దానంతరం ఇన్ స్పైట్ ఆఫ్ హ్యూమ్ ది థాట్ కమ్స్ టు హిమ్. అది ఇంపల్స్ అంటే. థాట్ కూడా రాకుండా ఒక్కొక్క చేయి వస్తుంది. ఇట్లా ఉంటుంది. ఒక్కో మాట ఉంది. మనం అందాం అనుకున్నామా అనేది లేదు. అలాగే మాట్లాడుతూ ఇలా అంటాం. మనలోనూ ప్రతి వాళ్ళు కొద్దిగా ఉంటాయి కానీ యావరేజ్గా ఉంటాయి. అది దాటితే మనం రికగ్నైజ్ చేస్తాం. ఇంపల్స్ అంటే ఉండకూడదు ఇలా అంటూ ఉంటాడు. ఆ పక్కన ఏదైనా ఇట్లాంటి ఉంటే చేయి లేచిపోతుంది చూసుకోకుండా ఇలా అంటూ ఉంటాడు. ఇంపల్స్. ఇప్పుడు మనం ఒళ్ళు విరుచుకుంటాం. ఇట్లాంటివన్నీ కూడా అట్లాంటివే. కానీ బాడీలో మనం ఎరగని అడ్జస్ట్మెంట్స్ కోసం జరుగుతాయి. ఇంకా ఇంపల్సెస్ లో సడన్ గా నేను గడ్డం చేయను అని మానేసేట ఒక బార్బరం అమెరికాలో కెంట్ రాశాడు ఒక కేసు. వాడు కొడుకులు గప్ప చెప్పేసి వాడు స్టాప్ చేశాడు. క్రాప్ మాత్రం చేస్తున్నాడు. ఏం చేతంటే ఆ కత్తి ఇక్కడ దాకా తీసుకొచ్చాక ఇట పటామని లాగేస్తే గొంతు అని అనిపించేది. ఒక సెకండ్ కంట్రోల్ చేసుకుని నిర్ఘాంతపోయినాడు. 3 మాటలు జరిగింది వాడికి. అంటే యాక్చువల్ గా వాడు ఆ గొంతు తీసేసి ఉండాల్సింది. ఎప్పుడు జరుగుతుందో వాడు చెప్పలేదు. అది స్ప్లిట్ సెకండ్. అంటే గడ్డ చేస్తూ ఇక్కడికి వచ్చేది, ఇక్కడ తీసేస్తే పీకే అని లేచేది. తప్పన ఎట్లా అదృష్టంగా ఆగింది. 2 మాటలు చూశాడు. 3వ మాట తప్పన స్టాప్ చేసి వీడి దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ఏం జబ్బు లేదంటున్నారు అని చెప్పాడు. ఈయన బాగా తాను స్టడీ చేసినటువంటి మెటీరియల్ అమెరికాలో ఆ ఇంపల్స్ ఒకే ఒక డ్రగ్ ఉన్నది. దేనికి? హెపార్ సల్ఫర్ అనేటువంటి డ్రగ్ ఉన్నది. ఆ బార్బర్ని పిలిచి అన్ని స్టడీ చేసి వెరిఫై చేసుకుని హెపార్ సల్ఫ్ సీఎం ఒక డోసు ఇచ్చారు కెంట్. ఆయన ఇచ్చిన క్లినికల్ కేసెస్ లో మాయమవటమే కాకుండా వాడికి ఇంకేమి జబ్బు లేకపోవటం, వాడికి ట్రీట్మెంట్ అది అసలు లేకుండా టు ది లాస్ట్ మూమెంట్ అండ్ హీ లివ్డ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ ఏ హెల్తీ లైఫ్. అంటే ఈ ఇంపల్స్ జబ్బు కాదు, వాడికి ఉన్నటువంటి సమస్త కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి జబ్బుని ఫైల్ గా తీసుకొచ్చి చూపిస్తుంది ఈ ఇంపల్స్. వాడి ఫైల్ తీయండి అన్నటువంటి హెపార్ సల్ఫ్ వాడి ఫైల్.
ఇలాగే ఇంపల్స్ టు కిల్ హిమ్సెల్ఫ్ ఒకటి ఉంటుంది. ఇంపల్స్ టు కిల్ హిమ్సెల్ఫ్ ఏ దగ్గరలో ఉంటుందండి? ఆరం మెటాలికంలో ఇంపల్స్ కాదు, అది వాడి ఇమోషన్. అంటే వాడు సావకాశంగా ఓ 2-3 నెలల నుంచి ఇలా మనం చచ్చిపోవద్దు గాక అని చెప్పి దిద్వార నక్షత్రాలు నిర్ణయించుకుంటూ ఉంటాడు. అది ఇంపల్స్ కాదు. ఆరం మెటాలికంలో ఇమోషనల్, అది సూయిసైడల్ మేనియా. మేనియా వేరు, ఇంపల్స్ వేరు. జాగ్రత్త. దేంట్లో కరెక్ట్. ఎవరు? నేట్రమ్ సల్ఫ్. నేట్రమ్ సల్ఫ్ జాగ్రత్తగా ఉండాలి. ఇంపల్స్ టు కిల్ హిమ్సెల్ఫ్. ఒక స్ప్లిట్ సెకండ్ లో అక్కడ ఏమైనా పెట్టుంటే అది పెట్టి మెడకాయ ఎక్కువసుకుందామనో, పొడి చేసుకుందామనో, లేదా విషం ఉంటే తాగేద్దామనో ఏముంటేది, లేకపోతే ఇట్లాంటి కరెంటు ఏదైనా ఉంటే లాగేసి అందులో వేలు పెడదామో అనిపించి మళ్ళీ ఆశ్చర్యం వస్తుంది. ఒక స్ప్లిట్ సెకండ్ లో వస్తుంది ఐడియా. అక్కడ ఏది ఉంటే అది పెట్టి చచ్చిపోదాం. మళ్ళీ ఇదేమిట్రా, నేట్రమ్ సల్ఫ్ వాడికి కనీసం 50 m కంటే పైన వేయాలి, కానీ కింద కాదు. ఒకటే డోసు, అందుకంటే అక్కర్లేదు. డ్రగ్గులు వేసుకు తీస్తుంటే వీళ్ళకి లోపల వెళ్ళిపోతారు. ఎప్పుడప్పుడు అదేదో పెట్టి ఆ డ్రగ్ పెట్టే కొట్టుకుంటాడు. అర్జెంటీనా మెట్రికం పొరపాటు పడద్దు. ఇంపల్స్ టు జంప్, జాగ్రత్తగా ఉండాలి. అర్జెంట్ మెట్రికంలో ఏముంటుంది? ఇంపల్స్ టు జంప్ వెన్ హీ సీస్ ఫ్రమ్ ఏ హైట్. ఇంపల్స్ టు జంప్ వెన్ హీ సీస్ ఫ్రమ్ ఏ హైట్. బాగా ఎత్తున నుండి దిగువకు చూసినచో దూకుదును అనిపించుట. అంటే పెట్టగోడ పొట్టిగా ఉంటే దూకేస్తాడు. ఎందుకంటే ఆ స్ప్లిట్ సెకండ్ లో అనిపించడానికి చేయటానికి తేడా ఉండదు. అది ఇంపల్స్ అంటే. బికాస్ ది ఫిజికల్ బాడీ ఈజ్ నో క్రైటీరియన్. బాడీ ఆర్ నో బాడీ, ది థాట్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ పోటెంట్. పెట్టగోడ పొట్టిగా ఉన్నట్లయితే బాగా ఎత్తుగా ఉండకంటే కిందికి చూసుకుంటే పటా దూకేస్తాడు. అంటే దూకేస్తానేమో అనే ఐడియా వస్తుందంటే దూకేయటమే వాడు. అది అర్జెంట్ మెట్రికం. ఇంకోటి అర్జెంట్ మెట్రికంలో ఇంకో ఇంపల్స్ ఉంది, జాగ్రత్తగా. పక్కన ఇలా నది ప్రవహిస్తూ ఉంటుంది. బాగా ఎత్తు నుంచి ఆ బ్రిడ్జి మించో, వంతెన మించో, మధు మించో, గోదావరి బ్యారేజ్ మించో ఇలా చూస్తాం. ఆ నీళ్లటు ప్రవహిస్తూ ఉంటే పిట్టకోడ కనుక తిన్నగా లేకపోతే వీడు దాంట్లో పడతానేమో ఇటు పక్క గొంగుతున్నాం అనుకుని దాంట్లో గొంగి పడిపోతాడు. ఇది అర్జెంట్ మెట్రికం. రన్నింగ్ వాటర్ ఉందే, రన్నింగ్ వాటర్ మేక్స్ హిమ్ బెండ్ అండ్ టంబుల్ ఇంటూ ఇట్. దాంట్లోకి వాడికి తెలియకుండా వంగుతాడు. అంటే ఈతలు రెండో పక్క వంగుతున్నాం అనుకుని దాంట్లో వంగి పడిపోతాడు రన్నింగ్ వాటర్లో. ఇవన్నీ ఇంపల్స్. ఇది అర్జెంట్ మెట్రికం. ఇది తప్ప సూయిసైడల్ ది అర్జెంట్ మెట్రికం కాదు. తర్వాత ఆరం మెటాలికం అంతకంటే కాదు. ఆరం మెటాలికంలో అసలు ఇంపల్సెస్ లేవు. ఆలోచితములైనటువంటి ఆత్మహత్య ప్రచారమే గాని అనాలోచితం ఏం లేదు. కావాలంటే వాళ్ళు ఆత్మహత్య మీద వాల్యూమ్ రాసి మరీ చేస్తారు. ఆరంభటారు ఓ మహాకావ్యం, పూర్వులు పెద్దలైన మహానుభావులు ఎవరెవరు ఆత్మహత్యతో ఎలా ఎలా తెచ్చారో రాయగలరు. ఇంపల్స్ ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఇమోషన్ అలాగా తెలిపి సారోఫుల్ అండ్ మార్నింగ్ అండ్ థింకింగ్ అండ్ డెవలపింగ్ an art to kill themselves. సూయిసైడ్. రాత్రిపూట రోజు నిద్ర లేకుండా అలా కూర్చున్నది. ఈ ఊర్లోనే ఉన్నాడు పాపం, 55 ఏళ్ళు 60 ఏళ్ళు. కూతురు అల్లుడు పిల్లలు మనవాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఏడుస్తూ కూర్చుంది. ఏమిట్రా ఓ రోజున అనుమానం వచ్చింది. అల్లుడు మెడుకొచ్చి నిద్ర మెడుకోరా అన్నట్టుగా కళ్ళు మూసుకొని దుప్పటి మొహం కప్పుకొని చూస్తుంది. ఏడుస్తూ కూర్చొని తెల్లవారు. మొన్నడు వచ్చి నాతో చెప్పాడు. అప్పటికి 6 నుంచి ఆవిడకి మందు ఇస్తున్నాను. ఆవిడ చెప్పే సిమ్టమ్స్ కి ఉన్న వాటికి సంబంధం లేదు. ఎక్కడ ఒక కడకి రావట్లే కేసు. సంవత్సరాలు కదా, పుష్కరాలైనా రాదు. మనకి కీ నోట్స్ అందకపోతే ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళకి సంబంధం లేకే చేస్తే కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది చెప్పాడు. తెల్లవారులు ఏడుస్తూ ఉంది, నిద్రపోవటం లేదు, అలా కూర్చుంది. అంటే అప్పుడు ఇంకొన్నాళ్ళు అబ్జర్వ్ చేయ జాగ్రత్త, సూయిసైడల్ మేనియా కావచ్చు, షీ మే హర్ట్ హర్ సెల్ఫ్, జాగ్రత్తగా ఉండని చెప్పాను. అతను పాపం రాత్రిపూట అతను భార్య నిఘా వేసి ఉన్నారు. వస్తే ఓ రోజు రాత్రి వారం 10 రోజులు అయిన తర్వాత ఆ పగల ఏం చేసింది,
పాతదైనటువంటి నవారు మంచాన్ని బిగించి ఆ వదులుగా అడుగున కాళ్ల వైపున వదిలిపెట్టేసింది నవారు. చూస్తే కూతురు అబ్జర్వ్ చేసింది. నేను చెప్పుంచే కదా ముందు వేర్ ఆన్ ది లుక్అవుట్ చేస్తే ఆ రాత్రి ఆ వదులుగా ఉంచింది నవారు. అది పిల్లలు వాడు పడుకున్నాక బ్లేడ్ పెట్టి కట్ చేసింది. అంటే తోకల్ని వేళ్లాడుతోంది. ఆ రాత్రి 1:02 అది మెడకు బిగించుకుని ఊరిపోసుకుంటుంది. పట్టుకున్నాడు. నేను ఆత్మహత్య చేసుకుంటాను, చచ్చిపోయాను డిక్లేర్ చేసేవాడు చచ్చిన తన్న నెవర్ నేను బావిలో పడి వస్తాను, నా కోడలు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాను అని వాడు డిక్లేర్ చేసినాడు. ఆయన రాస్తాడు ఆథర్, హ్యూమరస్ ఆథర్, బోర్డు క్యాన్సర్. అక్కడికి చాలా కాలం చూశారు. చుట్టుపక్కల వాడు చస్తుందేమో చెప్పినట్టు. ఇంకా కొన్నాళ్ళు చూసి కొందరు జ్ఞాపకం చేశారు. ఏమంటే ఆ మధ్య మీరేదో పోతామన్నారు, ఆ విషయం ఏమైంది, ఏం చేశారు అంటే ఆవిడ ఇది చలికాలం కదా, నూతులో పడి చదవాలి కదా, ఇది ఎండాకాలం వచ్చాక ఆలోచిస్తున్నా. అలా ఉంటుంది విషయం. ఎప్పుడు సూయిసైడ్ గురించి మాట్లాడటం కానీ, చచ్చిపోతానని డిక్లేర్ చేయటం కానీ చెప్పినటువంటి వాళ్ళకి యూ కెన్ బి షూర్ దట్ దే ఆర్ సేఫ్. మనకంటే ఎక్కువ కాలం పోతారు. డిక్లేర్ అన్నది చేయరు. సూయిసైడ్ చేసిన వాళ్ళు దే విల్ స్టన్ యూ బికాస్ యూ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ డైమెన్షన్ ఇన్ దెమ్ అన్లెస్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దర్ డైలీ మూమెంట్స్. వీళ్ళలో ఉంటారు, ఈ ఇంపల్స్ గాళ్లలో ఉంటారు. ఆరం మెటాలికంలో స్లోగా వర్క్ చేస్తారు. ఇంపల్స్ గాళ్లలో అసలు పట్టుకోలేము. ఎందుకంటే క్షణం ముందు వాళ్ళకి ఐడియా ఉండదు. మీరేం పట్టుకుంటారు? ఇది కంపారిటివ్ స్టడీ కొంచెం. ఇది ఆవిడికి ఆరం మెటాలికం 50 దట్ క్యూర్డ్ హర్. నౌ షీ ఈజ్ క్వైట్ సేఫ్. కూతురు, అల్లుడు, మనవరు, ఆవిడ హైదరాబాద్ లో ఉన్నారు. ఇక్కడే ఉండేవాడు. మన రైల్వే క్వార్టర్స్ వెనకాలలోనే మేడ మీద అద్దెకుండేవాడు. ఇంకా నెక్స్ట్ ఈ సైలెన్స్ ఉన్నదే ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైలెన్స్ రాసుకోగలరు. చూడండి, ఓకే వినండి. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైలెన్స్ గ్రోస్ as the lady approaches insanity, and the duration of silence also grows. తడవకి ఎవరితో మాట్లాడకుండా ఉండే మూడ్స్ రావటం, ఆ మూడ్స్ ఎక్కువ అవుతూ ఉంటాం. అదివరకు 5-6 రోజులకు ఒక మాట అలా వచ్చేది, ఇప్పుడు రోజు రోజు వస్తూ ఉంది. అంటే ఈవిడ ఇన్సానిటీకి దగ్గరికి వెళుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక అదివరకు ఒక మాట వస్తే 1 గంట 1 గంట వెళ్ళి గదిలో కూర్చునేది చూస్తూ. పల్స్కిలో వాళ్ళకి సైలెన్స్ వచ్చి కోపం వచ్చినట్లయితే ఏం చేస్తారు? ఇలా హాల్ ఉంటుంది అనుకోండి. ఇలాంటి హాల్లో తప్పనిసరిగా కూర్చోవాలి. ఎవరన్నా బారసాలనుకోండి, మన సూర్యకుమార్ పెళ్లి అనుకోండి, అలాంటి చోట వచ్చి కూర్చోవాలంటే వాళ్ళు ఇలా కూర్చుంటారు. అంటే గోడ వైపు తిరిగి కూర్చుంటారు. లేదా ఇంకా కన్వీనియంట్ గా ఉన్నట్లయితే విండో ఉన్న చోట చూసుకుని కిటికీలోంచి అలా విశాల ఆకాశం చూస్తూ ఉంటారు. చచ్చిన ఈతలు చూడు, పిలిచినా ఏం చేసినా. ఇది పల్సికల్. అది అరగంట ఎంతో చేస్తారు మామూలుగా. ఇది యావరేజ్ గా మనం సేన్ అని అంగీకరించడానికి వీలైనంత మాత్రమే ఇన్సేన్కి మనందరి దగ్గర ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది. అయితే ప్యాస్ మార్కులలో మోడరేషన్ కొంత పర్సంటేజ్ టాలరేట్ చేస్తారు అందరూ ప్రపంచం. దే డోంట్ కాల్ ఇన్సేన్. అది దాటిన తర్వాత ఇన్సేన్ అంటే మనలో ఎవరిలోనూ ఇన్సేన్ ట్రైట్స్ లేకుండా మాత్రం ఎవరిలో లేవు. ఆ మాత్రం ఒంటరిగా అటు తిరిగి కూర్చుంటాం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. కానీ కొంచెం ఎక్కువ అవుతుంది పల్స్లా. ఇంకా పల్సటిలా తాలూకు అనారోగ్యం ఎక్కువ అవుతున్న కొద్దీ గంటన్నర అలా కూర్చుంటారు. తర్వాత బాగా ఇంకా అడ్వాన్స్ అవుతున్న కొద్దీ పిల్లల్ని పట్టించుకోరు.
భర్తని గురించి వినిపించుకో, మందు పుచ్చుకో, డాక్టర్ దగ్గరికి రారు. రోజుల తరబడి ఒక్కొక్కటి 2 రోజులు 3 రోజులు కిటికీలోంచి చెడు చూస్తూ కూర్చుంటారు. లేవరు, మంచినీళ్ళు తాగరు, అన్నం తినరు, ఏం లేదు, అలా కూర్చూస్తూ. దిస్ ఇస్ ది వే gradation of steps going into insanity of pulsatilla constitution, especially ladies who suffered something after delivery. బ్యాడ్ డాక్టర్ చేతిలో డెలివరీ అయినటువంటి లేడీస్ లో ఈ డ్రగ్స్ లో ఏదో ఒక డ్రగ్ కి సంబంధించిన ఇన్సానిటీకి వెళ్ళడానికి చాలా పాసిబిలిటీ. అందుకే మెటర్నిటీకి తీసుకెళ్లేటప్పుడు కొంచెం బుర్రా బుద్ధి ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లాలి. పేడ బెల్లం తెలియకుండా అయోమయం కింద బిడ్డ పుట్టిందంటే సార్ తీసుకెళ్ళండి అన్నవాళ్ళ దగ్గరికి చేయాల్సింది. పిల్ల ఏడుపు వినిపించగానే దట్స్ ఆల్ రైట్ డిశ్చార్జ్ అనకూడదు. పిల్ల ఏడుపు కాకుండా పెద్దవాళ్ళ ఏడుపు లేకుండా ఉండాలంటే చాలా ఉన్నాయి ఇంకా చేయవలసినవి కాషన్స్ అవి చేయాలి. డిశ్చార్జ్ తినగా అయిందే లేదా, ప్లేసెంటా పడిపోయిందే లేదా, క్లీన్ అయిందే లేదా, తర్వాత ఈవిడేమన్నా అన్కాన్షియస్ అయిందా డెలివరీ అవుతూ ఉండగా, నర్వస్ అయిందా, జెర్క్స్ వచ్చినాయా, ఇవన్నీ చూడాలి. తర్వాత ఈ పెయిన్స్ అన్బేరబుల్ గా వచ్చినప్పుడు ఒక్కొక్కప్పుడు మర్నాడు 3వ నాడు 4వ నాడు దీని తాలూకు మెంటల్ షాక్ తాలూకు విపరీతమైనటువంటి కళలు వస్తాయి కొందరికి. ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా చూసుకుంటేనే మెటర్నిటీ, లేకపోతే ఫ్రెటర్నిటీ కూడా లేదు. ప్రతి అమ్మవారు తగుతున్నమ్మా అని మెటర్నిటీ పెట్టకూడదు. అవతల వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళాక కూడా సేఫ్గా ఉండాలి. లేకపోతే 2-3 నెలలు అయ్యేటప్పటికీ ఇలా సైలెంట్ గా ఉంటాం మొదలెడతారు వీళ్ళు. లేదా మిగతా డ్రగ్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, ఏది హైస్యామస్, దానికి సంబంధించిన దాంట్లోకి పెడుతూ ఉంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇలా చూస్తూ ఉంటాం, అలా చూసి నవ్వుతూ ఉంటాం, ఇట్లాంటి మొదలెడతాం. కొందరు హైస్యామస్ లో వెళ్ళిపోతారు. పెడుతుంటే ఏం జరుగుతుంది చూసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చాట్లో బియ్యం పోసి తిరుగుకుంటూ చట్టంగా చూసి పక్కపక్కనే మళ్ళీ జరుపుకుంటారు. అబ్జర్వ్ చేసి ఇవి ఊరికే యాక్సిడెంటల్ గా జరుగుతున్నాయని అనుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. సంథింగ్ అబ్నార్మల్ ఈజ్ ఆల్వేజ్ అబ్నార్మల్ అండ్ ఇట్ షోస్ దట్ దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్. ఇంకా కొంచెం రోజులు అయ్యేటప్పుడు వాళ్ళు అలాగా ఇటు చూసి నవ్వటం, అటు చూసి నవ్వటం, ఎవరైనా వస్తూ ఉంటే వెళుతూ ఉంటే కూడా నవ్వుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ అనుకుంటుంది. అటు పైన నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఊరికే నవ్వుతూ ఉంటాం, పాటలు పడుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ వస్తాయి. అంటే గ్రేడేషన్స్. వీళ్ళు మాత్రం ఇలా ఉంటారు. సైలెన్స్ మూవీ కాదు, ఇది మూవీ, ఇది టాకీ కాదు. వీళ్ళది ఎక్కువ అవుతుంది క్రమంగా ఈ సైలెన్స్ అప్రోచ్ అవుతున్న కొద్దీ. తర్వాత నెక్స్ట్ మెంటల్ ట్రైట్ వీళ్ళది refuses to take medicine from the doctor. వైద్యుల దగ్గర మందు తీసుకుంటాను తిరస్కరిస్తారు. ఏదో పాయింట్లో ఎక్కడో వీళ్ళకి కొద్ది రిఫర్ అవుతారు, ఇరిటేట్ అవుతుంది. డాక్టర్ ఎలాగా ఇవి చూస్తూ దగ్గుతుంది, ఒక ముక్క ఎక్కువ మాట్లాడాడు అనుకోండి డాక్టర్, అలా జలుబు చేసేవన్నీ తినొచ్చా అన్నాడు అనుకోండి. ఏమిటి ఆయన ఉద్దేశం? ఇక్కడ డాక్టర్ వీడియో ఆవిడ పాప హస్బెండ్ ఇట్లా మరి డాక్టర్ గారు వాళ్ళ రమ్మన్నారు కదా నెక్స్ట్ సండే అంటే పెడుతుంది. స్టబరన్ రిఫ్యూజ్, ఇంకేం లేదు. ఏం చేస్తుంది స్టబరన్ రిఫ్యూజల్ అంటే? స్టబరన్ సైలెన్స్. అది పర్సనల్ టిపికల్. ఇంకో డ్రగ్ కాదు. సమాధానం చెప్పదు, వెళ్ళదు, రానని చెప్పదు, అవునని చెప్పదు, ఏమి చూస్తూ ఉంటుంది. మరి లే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, స్నానం చేయంటే ఇంకేం మాట్లాడదు, అలా చూస్తూ ఉంటుంది, తన పనులు చేసుకుంటూ ఉంటుంది. వీడికి ది ఓన్లీ ఆల్టర్నేట్ లెఫ్ట్ ఈస్ he has to go to the doctor and swallow some medicine. అయితే వాడు బీపీ తగ్గించుకునే ఇంకా బలవంతం చేస్తే డాక్టర్ని ఇంటి దగ్గరికి తీసుకొస్తానంటే
మరి అదే ఉందిగా. నెక్స్ట్ ఈవిడ రాలేదనుకోండి, నెక్స్ట్ డాక్టర్ని పని తీసుకురానా అంటే ఆవిడ కోపం షీ ట్రాన్స్లేట్స్ ఇట్ ఇంటూ స్మైల్. పర్టికులర్లీ ఒక చిరునవ్వు నవ్వి నాకు తప్పే ఉందండి, నాకేం లేదుగా, నాకు బాగానే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కదా నువ్వు పుచ్చుకున్నాను తప్పు, ఇప్పుడేముంది ఇప్పుడు తలకాయ నేరకేసి కొనుక్కోవాలి, చేసింది ఏం లేదు. ఎందుకంటే కనీసం ఆడు కోపంగా అయినా ఉంటే, ఏడు కోపంగా ఉంటే 2 నక్స్వామికాలు అంటే ఠాఠా కొట్టుకుంటారు. ఏమి లేదు, నాన్ వైలెన్స్, ప్యాసివ్ వైలెన్స్. ఇంక చేసేదే ఉంది. గుప్పిడితో ఉప్పు పట్టుకోండి, పన్ను వసూలు చేయమని, పన్ను ఇవ్వమని అన్నారు గాంధీ గారు. అంటే ఏం చేయ, వాళ్ళు పోలీసులు వస్తే ఏం చేయాలంటే ఎదుర్కోవద్దన్నారు. వాళ్ళు వదలండి అంటే వదలకండి, వదలమని చెప్పమంటే చెప్పొద్దన్నారు. దండి మరిచిలో సాల్ట్ తింటూ ఉప్పు పట్టుకోండి, గుప్పడు వీటి మీరు కొడితే అన్నారు. అంటే ఇవి వాటంతర పట్టు తప్పి వదిలేస్తే తప్ప మీరు వదలకండి. ప్యాసివ్ రెసిస్టెన్స్ అని పేరు పెట్టాడు గాంధీ గారు. Unfortunately, mankind was half animals in those days to understand this. కనుక పల్సటిలా ఒక విధంగా గాంధీ గారు లాంటి డ్రగ్ అని చెప్పవచ్చు. లేడీ, ప్రతి లేడీ ఇంటింటా ఒక గాంధీ అన్నట్టు ఉంటుంది అన్నమాట. పల్సటిలో ఉంటే డాక్టర్ని తీసుకొస్తానంటే చిరునవ్వు నవ్వుతూ, ఎందుకండి నాకే బాగానే ఉన్నా కదా అంటుంది. వీడు బలవంతం తీసుకొచ్చాడు అనుకోండి. నెక్స్ట్ స్టెప్, సరే రోజు ఇది అన్నప్పుడల్లా ఇది సిబ్బెల్లే మొహం పెట్టి బాగానే ఉంది అంటుంది. ఎట్లా మరి, అందుకని తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చి వాడు వాకిట్లో కూర్చోబెడితే వీడు అడ్డగాడి తగ్గుతాడు, వీడు రాదు లోపల, ఏ రాదు. అది కాదు, బాగుండదు, డాక్టర్ గారు వచ్చారు. ఎందుకు ఇప్పుడు ఎందుకు చెప్పండి అంటుంది. బాగానే ఉందిగా, బాగానే ఉంది. పోనీ డాక్టర్ని లోపలికి తీసుకొస్తానంటాడు, అంటుంటాడు. పర్పేసెస్ అయిపోయాయి. ఈవిడ డాక్టర్ గారు సార్, నెక్స్ట్ టైం సార్ క్షమించండి ఇలా అంటూ ఉంది. అంటే డాక్టర్ ఏమిట్రా ఇంత దూరం పిలుచుకొచ్చామని ఆవిడ కనపడదు. వీడేమో మందంటాడు, వాడికి అర్థం కాక డాక్టర్ వాడు నక్సల్కి అయిపోతాడు. ఎందుకంటే నక్సల్గా పల్సటిల్ లాంటి డ్రగ్స్ ఉంటాయని వాళ్ళ మతంలో తెలియదు కనుక వాడు అందరూ పేలిపోతాడు. ఊరికేని ఇంటికి వెళ్ళి వాడు సర్పాసులు మింగుతాడు డాక్టర్. కనుక స్టబరన్ సైలెన్స్ దాని లక్షణం. పైగా అంటుంది ఆయనకి అసలు తీరదు దాక్షేపం, అలాంటిది ఆయన్ని మన ఇంటికి తీసుకురావటం ఎందుకు, శ్రమ ఇవ్వటం ఎందుకు. అంటే వాడిని ఏడిపిస్తున్నామని తెలుసు, ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నామని తెలుసు, కానీ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి పెడుతుంది. వారు చాలా బిజీగా ఉంటారు. వారిని ఎందుకంటే వారిని తీసుకురావడం అని అంత కష్టం. వారు అక్కడ ఎంతమంది పడి ఏడుస్తూ ఉంటారు, ఎందుకు తీసుకురావడం అని అనవసరంగా వారిని శ్రమ పెట్టేందుకు, వారిని కష్టపెట్టేందుకు. ఇది అంటే షీ నోస్ దట్ ఇట్ ఈజ్ అటర్లీ ఫాల్స్. ఆవిడ అంటుంది అదంతా పుట్టి భాష అని ఆవిడకి తెలుసు, కానీ అది పెట్టి వాయించేస్తుంది. ఇది పల్సటిల్ల టిపికల్ నేచర్. అందుకు వాడు లేడీస్ దగ్గర అన్నది కానీ లేడీసే వేసుకోవాలి అనేది కాదు. ఇంకా నెక్స్ట్ది సిన్నర్ కాంప్లెక్స్. నెక్స్ట్ అలా కూర్చుని కిటికీ నుంచి గౌరవాలను చూస్తుంది. ఇట్లా అయిపోయింది. ఏమిటో ఈ జన్మే అయిపోయి ఈ పాపకి ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఉండుండి ఎప్పుడప్పుడు అంటూ ఈ జన్మేలా అయిపోయింది, ఏమిటో ఇది ఇలా, ఈ బతుకు ఇలా అయిపోయింది, భావకవులే అంటుంటుంది అన్నమాట. ఏమిటో ఉంటుంది. ఓల్డేజ్ వస్తున్న కొద్దీ, సెనిలిటీ వస్తున్న కొద్దీ
లేకపోతే బాల్యంత అయిన తర్వాత కనుక ఇందాక చెప్పిన జబ్బులు తగ్గితే తర్వాత 2 గంటలకి 3 గంటలకి ఒక మూట ఎవరు లేకుండా ఊరికి ఒంటరిగా ఉన్నా సరే అంటుంటారు. ఏమిటంటే ఏమిటో అంటే అన్సాల్వబుల్ మిస్టరీ అనమాట. ఏమిటో క్వశ్చన్ మార్క్ మూమెంట్. పాపం ఈ జన్మ ఇలా అనేక మహాపాపాలు చేసి ఇలా అందుకే ఇట్లా అనుభవిస్తున్నాం. ఏమనుభవిస్తున్నాం అంటే ఇదెంత ఏంటి కష్టం కాక సుఖం ఏమిటి అంటే ఏమిటమ్మా నీకు కష్టం అంటే నరజన్మ. అసలు ఈ లోకంలో పుట్టడమే దుఃఖం, నరకం. మేనేజ్ బార్న్ సిన్నర్. అసలు ఈ నరలోకంలో ఎందుకు పుడతా ఉన్నారు అసలు? లేకపోతే మనం ఏ పాపం చేయకపోతే ఆ నారాయణమూర్తి దగ్గరే ఉండేవాళ్ళట. వీళ్ళు చూస్తారు ఈ లోకానికి రారు అసలు. అదో ఫిలాసఫీ. ఒక ఫైలు పల్సటిలో అని ఉంటుంది ఫిలాసఫీలో. సల్ఫర్ వాడికి ఒక ఫైల్ ఉంది కదా, రోజు స్నానం చేస్తేనే లెక్క అని. చేసిన వాళ్ళు మునగాళ్ళ, రోజు స్నానం చేసిన వాళ్ళంతా ప్రపంచాన్ని ఉత్తరిస్తున్నారు. వాడి ఫైల్ అది. ప్రతివాడికి ఫిలాసఫీలో ఫైల్ ఉంటుంది. ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో ప్రతివాడికి పార్ట్ టైం జాబ్ ఏడుస్తుంది. ఆ వెదర్ డిప్లొమా డిపార్ట్మెంట్ అది. ప్రతివాడికి ఒక్కోటి కూన్రాగం తీసేవాడు ఫిలాసఫీ. ఇవి చేతగానే వాడు ఉండరు కనుక వీటి ప్రతి డ్రగ్కి ఫిలాసఫీలో ఒక్కొక్క డ్రగ్కు ఒక్కొక్క వేరే కౌంటర్ ఉంటుంది అనమాట. వాడి ఫిలాసఫీ అని చెప్పి పల్సటిలా ఫిలాసఫీ అంటే ఏదో మహాపాపం చేసుకుని నేను అర్జునం ఎత్తాను. అందులో నేను మరీ పాపిష్టి. లేకపోతే ఇలా అనుకుంటుంది ఎలా ఉంది ఏమిటో మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, కోడలా నీకు చాకరీ చేస్తుంది, ఇద్దరు ఎడ్యుకేటెడ్ ఫెలోస్, కూతురు అల్లుడు మీ ఊళ్ళో ఉన్నారు ఉన్న దగ్గర. మొత్తానికి ఇగో జన్మ అన్నాక అది పాపం అనుకో, నరజన్మ పాపిష్టి. లేకపోతే అందరిలాగా నేను ఉండేదాన్ని కదా, ఏ మహాపాపం చేసుకున్నాను. ఆ పాపం ఏమిటో యువతలకి ఎక్స్ప్లోడ్ అవ్వదు, అక్కడ పెట్టి చూపించి మాట్లాడుతూ ఉంటారు దాని చుట్టూ పాపాలజీ. ఇది వాళ్ళకి బాగా మంచి రుచికరమైనటువంటి వస్తువులు భోజనం, విందు భోజనాన్ని పిలిస్తే రాదు, అవాయిడ్ చేస్తారు. ఎందుకని ఈ చేసింది దాలక ఇవన్నీ కూడా సుఖభోగములు అనుభవింపోలేనా. మంచి రుచిగా అన్నం పెడితే ఏదో తినేసి మనుషులు అయితే సరిపోదా, ఈ పాపిష్టి చెప్పొచ్చి రుచులు కూడానా. మంచి మంచం వేసి రూమ్ ఇచ్చి అందులో పడుకోమంటే దోమతరాలన్నీ వేసి ఆ కింద తొండుగుంటేసుకునో లేకపోతే చెంగేసుకునో పడుకుంటారు. భోజనాలకు లేండి అంటే చెప్పుడు మనుషులు అవి పడుకుంటారు. వీళ్ళందరికీ ఒకటే రోగం. నక్స్వాంక వాడికి, సల్ఫర్ వాడికి, పల్స్ల వాడికి. నక్స్వాంక వాడికి అలా ఉంటే కడుపులో తేలిగ్గా ఉంటుంది, వాడికి తింటే తెల్లవారు చచ్చిపోతాడు. సల్ఫర్ వాడికి తింటే మర్నాడు ఆ మూడో నాడు గొడవగా ఉంటుంది తినకపోతే. అందుకని వాడిద్దరికి తినకపోతే తేలిగ్గా ఉంటారు. సల్ఫర్ వాడు తినకపోతే నీరసం, తింటే ఆయాసం, రెండు ఉంటాయి. అంటే తినంగానే కొన్ని తగ్గుతాయి, ఇంకొన్ని ఎక్కుతాయి. వీళ్ళు పల్స్ల వాళ్ళకి ఇంత పాపిష్టి జన్మయి ఉండి కూడా తింటం కూడా అదొకటే అని మెంటల్. వీళ్ళు సైకలాజికల్. మీరు ఏదన్నా సూపర్వైజర్ పెడతానంటే అది కాదు, ఇది ప్రసాదం అంటే ఐదే పెట్టు, అవి కొట్టేస్తారు. కొంచెం మీరు ట్విస్ట్ ఇస్తే పాయసం అంటే తినరు, ప్రసాదం అంటే పెట్టింది తినేస్తారు మొత్తం అంతా కదా. కొంచెం లడ్డు తింటా అంటే నా జన్మకి లడ్డు కూడానా అంటే వెంకటేశ్వర స్వామి ఎదుట అంటే రక్తం తినేస్తారు. అంటే రిలీజియస్ మేనియర్స్ అని కొన్ని ఉంటాయి వీళ్ళకి. అంటే ప్రతి వాడికి, ప్రతి డ్రగ్ వాడికి ఓ ఫిలాసఫీ ఉన్నట్టు ప్రతి డ్రగ్ వాడికి ఓ రిలీజియన్ ఉంటుంది. అలసటిలో వాళ్ళ తాలూకు రిలీజియన్ అంటే
మనం పూర్వజన్మల్లో అపచారం ఏమో చేశాం, ఈ జన్మ ఇలా పాడైపోయింది, తగలడిపోయింది, దిస్ ఇస్ ఏ వేస్ట్ ఇప్పుడు లైఫ్ అని. ఇంకా వాళ్ళని గనక మీరు గౌరవంగా చూశారని తెలిస్తే గిలగిల కింద పడుతూ అనుకుంటారు. పర్సులో ఆనర్ రండి కూర్చోండి అంటే ఇదిగో రండి అనుకో రారా